సహజీవనం అనండి, లివ్ ఇన్ రిలేషన్ అనండి, పేరేదైనా ఇప్పుడు పెళ్లికి దూరంగా ఉండే యువతలో కొందరు ఎంచుకుంటున్న మార్గం. ఓవైపు సమాజం నుంచి విమర్శలు వస్తున్నా, పెద్దల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నా లివ్ ఇన్ రిలేషన్ వైపుకు యూత్ మొగ్గు చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీన్ని చట్టబద్ధం చేసే విధంగా అడుగులేస్తున్నాయి రాష్ట్రాలు. లివ్ ఇన్ రిలేషన్ దేశంలో మ్యారేజ్ చేసుకునేందుకు ఆసక్తి లేని యువత ఎంచుకుంటున్న మార్గం. విదేశాల్లో ఉన్న ఈ కల్చర్ క్రమంగా మన దేశంలోకి వచ్చింది. మొదటి నుంచి లివ్ ఇన్ రిలేషన్ను సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ప్రపంచీకరణతో ఈ కల్చర్ దేశంలో కూడా మొదలైంది. మ్యారేజ్ చేసుకోవడం కంటే లివ్ ఇన్ రిలేషన్ వైపు యువత క్రమంగా అట్రాక్ట్ అవుతోంది. కలిసి ఉన్నన్ని రోజులు ఉండి ఆ తరువాత విడిపోవడానికి లివ్ ఇన్ రిలేషన్ వెసులుబాటు ఇవ్వడంతో యువత అటువైపు మొగ్గు చూపుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు లివ్ ఇన్ రిలేషన్ కు మన దేశంలో చట్టబద్ధత లేదు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం లివ్ ఇన్ రిలేషన్ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ 2026 పేరుతో బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక లివ్ ఇన్ రిలేషన్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలనుకుంటున్న జంటలు జిల్లా రిజిస్ట్రార్ వద్ద నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆ డీల్ నుండి విడిపోవాలనుకున్నా ఆ విషయాన్ని అధికారికంగా సమాచారం ఇవ్వాలి. లివ్ ఇన్ రిలేషన్ లో పార్ట్నర్ మోసం చేస్తే సదరు మహిళ మెయింటెనెన్స్ పొందే హక్కును కూడా బిల్లులో పొందుపరిచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లివ్ ఇన్ రిలేషన్ లో పుట్టిన బిడ్డను చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. రిలేషన్ వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వారిపై ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్ వివరాలను దాచిపెట్టిన వారికి ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా పడొచ్చు. లివ్ ఇన్ రిలేషన్లను చట్ట పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని గుజరాత్ ప్రభుత్వం చేస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గుజరాత్ సర్కార్ యూనిఫామ్ సివిల్ కోడ్ 2026 పేరుతో తీసుకువచ్చిన బిల్లులో లివ్ ఇన్ రిలేషన్ కు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇక ఈ ప్రక్రియత మన దగ్గర ఎంతవరకు ముందుకు సాగుతుందో వేచి చూడాలి.